హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సప్త శనివారాల వ్రతం 3వ వారం కదండి, అందుకని దానికోసం బయటికి షాపింగ్కి అయితే వచ్చాను. ఇలా కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడానికి బయటకు వచ్చానండి. సో అలాగే ఇంకా ఈవినింగ్ నైట్ ఇది షేజ్ హారతి జరుగుతుందండి. బాబావారికి విసురుతున్నారు చూడండి. దీపాల కాంతిలో బాబావారికి హారతి జరుగుతుంది, నైట్ షేజ్ హారతి. సో బాబావారికి విసురుతున్నారు. ఇలా ఉదయాన్నే లేచి అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసిన తర్వాత ఇలాగా దేవుడి దగ్గర అంతా కూడా పూజకి అంతా కూడా సిద్ధం చేసుకున్నామండి. అలాగే పిండి దీపాలు సిద్ధం చేసుకున్నాను. అలాగే స్వామివారి పటం మొత్తం నీట్గా తుడుచుకుని బొట్లు పెట్టుకుని అలాగే అలంకరించుకుని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అలాగే ముడుపు అక్కడ పెట్టుకున్నాను. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని అక్కడ స్థాపించుకున్నాను. అలాగే కలశ స్థాపన కూడా చేసుకున్నాను, కలశం పెట్టుకుని. అలాగే ముఖ్యంగా కావాల్సినవి పిండి దీపాలు అండి. పిండి దీపాలు కూడా ఇలా కలుపుకుని ఇలా 7 పిండి దీపాలను అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుని అందులో నువ్వుల నూనె వేసుకుని ఒత్తులు వేసుకుని ఇలా సిద్ధం చేసుకున్నాను. అలాగే కావలసిన పళ్ళు తెప్పించాను, ఆ పళ్ళు అలాగే ప్రసాదం చేశాను అది. అలాగే వడపప్పు పానకం, అలాగే లడ్డు కూడా తీసుకొచ్చానండి. లడ్డు ఆ స్వామివారికి ఇష్టం అని చెప్పి ఇలా ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే గణపతి పూజ అయితే ప్రారంభించుకున్నాను. గణపతి పూజ అయిపోయిన తర్వాత సో ఇలా గణపతిని అయితే మనం పక్కన పెట్టుకుని ఆ ప్లేట్ అయితే కింద పెట్టేసుకోవాలి. ఆ బియ్యాన్ని మనము పంతులు గారికి దానం ఇవ్వాలి కాబట్టి ప్లేట్ని పక్కకు పెట్టుకుని గణపతిని అయితే అక్కడ పెట్టుకొని మిగతా కథ అంతా కూడా మనం చదువుకున్నాము. అలానే ఈ సప్త శనివారాల్లో ముందుగా సప్త అంటే 7 కొండలను సూచిస్తుందండి. మనకి 7 కొండల వాడ అని చెప్పి అంటాం కదా. సో అలాగే 7 కొండల్ని కూడా మనకి సూచిస్తుంది. అలానే స్వామివారు అన్ని విధాలా మనల్ని రక్షిస్తారని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మనము ఈ సప్త శనివారాల వ్రతాలను అయితే ఎంతోమంది ప్రతి శనివారం ఎంతోమంది భక్తులు కొన్ని లక్షల్లో ఈ పూజను అయితే చేస్తారు. ఉదయాన్నే లేచి అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. శనివారం రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకునేలాగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేసుకుంటూ ఉన్నారు. అలాగే 7 ఒత్తులు వెలిగించుకుంటున్నారు నువ్వుల నూనె వేసుకొని. అలాగే పూజలో వెంకటేశ్వర స్వామి శ్లోకాలని కథల్ని చదువుకుంటున్నారు. అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత ప్రసాదం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎంత శుభంగా మనకి జరుగుతున్నాయంటే అనుకున్న పనులు కూడా ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులతో అలాగే సంతోషంగా మరియు సిరి సంపదలతో ఉంటామని చెప్పి ఎంతో నమ్మకంతో చేసుకుంటున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఇచ్చిన మాట శనిదోష నివారణ కూడా మనకి తగ్గుతుందండి. శని ప్రభావం తగ్గుతుంది సప్త శనివారాల వ్రతం చేయడం వల్ల. శని ప్రభావం వల్ల కలిగే కష్టాలు కూడా తగ్గుతాయి. అలాగే ఎంతో పవర్ఫుల్గా ఈ పరిహారం పనిచేస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అలాగే ముందుగా ఈ శనివారం రోజు ఆయన స్వామివారు శనీశ్వరునికి ఇచ్చిన ఒక అలానే ఈ వ్రతం ఎక్కువగా మార్గశిర మాసం అలాగే మాఘమాసం కార్తీక మాసాల్లో స్టార్ట్ చేసుకుంటూ ఉంటారండి. అలాగే పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి ఇలాంటి తిథుల్ని చూసుకొని ఆ శనివారం రోజు వచ్చే ఈ తిథుల్ని చూసుకొని ఆ మాసాల్లో ఆచరించడం చాలా మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. ఇలా పూజ అంతా కూడా మనము మంత్రాలతో మనం పువ్వులతో అలాగే తులసితో కూడా మనము అర్చించాము స్వామివారిని. గణపతి పూజ అయిపోయాక స్వామివారిని ఇలా పువ్వులతో తులసి దళాలతో అర్చించుకున్న తర్వాత ఇప్పుడు కుంకుమ పూజ అయితే చేసుకుందామండి. ఇలా దేవుడి దగ్గరికి అయితే ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను ఉదయాన్నే.
ఇప్పుడు లక్ష్మీ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. మహాలక్ష్మి పూజ అష్టోత్తరం అయితే చదువుకుందాం. ఇదైతే నాకు సప్త శనివారాలు మొదలుపెట్టిన తర్వాత ఇది 3వ వారం అండి. సక్సెస్ఫుల్గా 3వ వారం కూడా నేను చాలా బాగా చేసుకున్నాను. 3వ వారం కూడా చాలా బాగా నేను చేసుకున్నాను. అంతా కూడా రెడీ చేసుకుని దీపాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని ప్రసాదము అలాగే పళ్ళు ఇవన్నీ కూడా తెచ్చుకొని అన్నీ కూడా చాలా నీట్గా సర్దుకుని నేను పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. నేను ఇలా చామంతి పూలు అయితే ఇలా మాల కట్టుకుని వేశాను. అలాగే తులసి మాల వేశాను. ఇప్పుడు ఇలా దీపాలు అయితే వెలిగించుకున్న తర్వాత వ్రతం కథనైతే మనము నెక్స్ట్ చదువుకోవడం జరుగుతుందండి. ఇలాగా దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి మనం. అలాగే కథ అయిపోయాక ఇలాగా కథ అంతా కూడా చదువుకున్న తర్వాత ఇలా హారతి తెచ్చుకుంటే మన చేసుకున్న వ్రతం సంపూర్ణంగా పూర్తయినట్టు అండి. సో ఇలాగా హారతి తెచ్చుకుని ఉదయాన్నే లేచి ఇంత భక్తి శ్రద్ధలతో మనం చేసుకుని ఇంత శ్రద్ధగా నాకు ఇది కావాలంటే ఆయన ఎందుకు ఇవ్వడండి. సో మనం సో ఇంటి దగ్గర పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇలా గుడికి అయితే వచ్చేసామండి. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. సో ఇలా ప్రతి శనివారం వచ్చి ఇక్కడ మనం 7 ప్రదక్షిణలు అయితే చేసుకుంటాము. చాలా వీలుగా ఉంటుందండి మనకి దీపారాధన చేసుకోవాలన్నా ఇక్కడ చాలా వీలుగా ఉంటుంది. గుళ్ళో ఇలా గుళ్ళో 7 ప్రదక్షిణలు అయితే చేసుకున్న తర్వాత మనము కొబ్బరికాయ అయితే ధ్వజస్తంభం దగ్గర కొట్టుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్దాము. దర్శనం అయిపోయిందండి. అలా లోపల నుంచి వచ్చాము. అదిగోండి ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఈరోజు లేట్ అయిపోవడం వల్ల. సో అక్కడ స్వామివారికి అయితే హారతిస్తున్నారు లోపల. ఇలా దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇలా కూర్చుని స్వామివారిని చూస్తున్నారండి. ఇలాగా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా బయలుదేరుతాం. ఇంకా బయలుదేరుతాం. ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంది కదండి బయట, మనం అక్కడికి కూడా వెళ్ళాలి. సో ఇక్కడ అలాగే యోగ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది కదా, లోపలే ఆలయం ఉంది. అలాగే ఒకళమాత విగ్రహం కూడా ఇక్కడ ఉంది మనకి. మనం ఇక్కడే దీపారాధన అది చేసుకుంటాము. అన్నీ తెచ్చుకొని ఇక్కడ దీపారాధన అయితే చేసుకోవచ్చు మనము. సో ఇలాగ ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్న తర్వాత ఇలా యోగ నరసింహస్వామి దేవాలయం ఉపాలయం ఉంది మనకి గుడిలోనే ఇక్కడ పక్కన. ఆయనకు కూడా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇలాగా ఆయన దర్శించుకున్న తర్వాత సో ఇంకా బయటకు అయితే వచ్చేసి ఇలాగా హనుమాన్ టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. ఆంజనేయ స్వామి వారి దేవాలయము ఇది మనం గుడి నుంచి బయటకు వచ్చాక ఎదురుగానే ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయము. ఇలా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత అలానే ఈరోజు సాయంత్రం తెప్పోత్సవం ఉందంటండి. సో ఆ ఉత్సవం కోసం ఇదంతా కూడా రెడీ చేస్తున్నారు. కోనేరు వాటర్తో నింపారండి. ఎప్పుడు చూపిస్తాను కదా మీకు, కోనేరు వాటర్ ఉండవు అందులో. సో ఇప్పుడు వాటర్ అయితే ఫుల్గా నింపేసి ఇది తెప్పోత్సవం కోసం రెడీ చేస్తున్నారు.
అలాగే గోశాలకు వచ్చేసామండి. గోశాలలో ఇది ఇంకొక ఆవుదూడ పుట్టిందండి. ఇది చూస్తారు కదా, చాలా చిన్నగా ఉంది. లాస్ట్ వీక్ లేదు ఇది. అలాగే గోవులన్నిటికీ కూడా చూస్తున్నారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.